విశాఖ పెందుర్తిలో నర్సింగ్ విద్యార్థులకు అస్వస్థత. స్పష్టంగా కనిపిస్తున్న యాజమాన్యం నిర్లక్ష్యం. కలుషిత నీరు తాగడంతో వాంతులు విరోచనాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన విద్యార్థినిలు. ఒకరి పరిస్థితి విషమం, ప్రైవేట్ హాస్పిటల్కి తరలించిన యాజమాన్యం. పెందుర్తి వెల్లం తోటలో ఉన్న ఇంద్ర స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినిలు కలుషిత నీరు తాగి 6 విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఇందిరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినిలు ఫేర్వెల్ ఫంక్షన్ చేసుకున్న తర్వాత కలుషిత నీరు తాగడంతో 6 విద్యార్థినిలు వాంతులు విరోచనాలతో పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాధవి అనే విద్యార్థిని పరిస్థితి కొంచెం విషమంగా ఉండడంతో దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. విద్యార్థినిలు మాట్లాడుతూ ఫంక్షన్ అయిన తర్వాత హాస్టల్లో ఉన్న నీరు తాగడం వల్ల వాంతులు విరోచనాలు రావడం జరిగిందన్నారు. ఇలాగే 3 నెలల క్రితం కూడా జరిగిందని, హాస్టల్ యాజమాన్యం ఏమి పట్టించుకోవట్లేదని, ప్రాణాలు పోతే పరిస్థితి ఏమిటి అని విద్యార్థినీలు ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడైందమ్మా? దేనివల్ల అయింది? వాటరా? చెప్పు, పర్లేదు. చెప్పు, మళ్ళీ చెప్పాలి. దేనివల్ల అయిందమ్మా? ఎందుకు ఉన్నాయి? మొత్తం అందరికి 8 మందికి అయిందంట కదా. దేనికి అయింది? 8 మందికి వాటర్ బయట నుంచి వాటరా, హాస్టల్ వాటరా? హాస్టల్ వాటరేనా? వాటర్ వల్ల ఎలాగైందమ్మా? వాటర్ కోసం మీరు ఆల్రెడీ చెప్పారమ్మా ఎవరికైనా? పెట్టిస్తారు సార్ మాకు. కాకపోతే ఆ రోజు నైట్ డ్యాన్స్ వేసుకుంటారా వాటర్ మినరల్ వాటర్ ప్రొవైడ్ చేయట్లేదమ్మా మీకు? ఒకసారి సరిపోయింది, కొంచెం నైట్ డ్యాన్స్ వేసుకుంటే అలా అలసిపోయి తాగేస్తారు. ఫుడ్ పాయిజన్ కాదు సార్, వాటర్ వల్లనే అలా. ఇక్కడ పెందుర్తి లిమిట్స్లోని ఇందిరా కాలేజ్ స్కూల్స్ ఆఫ్ నర్సింగ్ అని ఒకటి ఉందండి. అక్కడ స్కూల్స్ ఓన్లీ లేడీస్ హాస్టల్ ఉంది. వాళ్ళకి లేడీస్కి నర్సింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రైవేట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్. దాంట్లో మాకు సాయంత్రం ఈరోజు అక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అక్కడ ఆసుపత్రిలో చికిత్స విద్యార్థుల నుంచి కన్ఫర్మేషన్ వచ్చిందండి. అక్కడ ఆల్రెడీ మన ఎవరైతే సిఎస్సి ఉంది, సిఎస్సికి వెళ్ళి అక్కడ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో నర్సింగ్ చదువు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు అయిందంటే కొంతమంది వాటర్ కంటెమినేషన్ అయ్యిందని చెప్తున్నారు, కొంతమంది ఫుడ్ కంటెమినేషన్ చెప్తున్నారు. కనీసం డిఎంహెచ్ఓ మెడికల్ వాళ్ళు కూడా వచ్చారు, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు, స్కూల్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఎవరైతే విద్యార్థులు ప్రజెంట్ ప్రస్తుతానికి ఉందో వాళ్ళందరూ స్టేబుల్గా ఉంది. ప్రస్తుతం ఉన్న 6 ఉదయం జాయిన్ అయ్యారు. దాంట్లో అక్కడ ఉన్న డిఎంహెచ్ఓ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఐజీఆర్ చెప్పిన దాన్ని బట్టి ఒకరు ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. రిమైనింగ్ కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే డిఎంహెచ్ఓ వాళ్ళు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, ఎందువల్ల అలాగని చెప్పి చేస్తున్నారు. ఫర్దర్గా మాకు ఏమైనా కంప్లైంట్స్ వస్తే మార్క్స్ దృష్టిలో పెట్టి మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. మరి మెడికల్ దేనివల్ల అయింది?